యూత్ పొల్లగాండ్లు దాల్చుకుంటే కానిదేమున్న చెప్పుర్రి అంత ఉల్ట పుల్ట వేసి పారేస్తారు. ఎందుకంటే ఉడుకు రక్తం ముంగట ఎంత టోళ్ళైనా తల దించాల్సిందే. ఇగో గీ ముచ్చట్ను మక్కి నిజం చేసిరు పొలగాండ్లు. దేశ రాజధాని ఢిల్లీలో నెలొద్దుల సంధి నడుస్తున్న పేపర్ లీక్ లడాయి అట్లిట్లా ఆఖరికి కొస్సెళ్ళింది. ఇస్తరా సస్తరా అన్నట్టు పంతం బట్టి కూస్తున్న కాక్రోజ్లు అనుకున్నది సాధించిర్రు. మరి ఏమైంది ఎట్లెట్లయింది చూడాలి కదా. పాన్రి చలో జంతర్ మంతర్. జంజి పొలగన్లా మజాకనా పట్టిన పట్టు ఈడవకుండా పోరాడితే గా దెబ్బకి ఏకంగా సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. బొద్దింక పార్టీలు ఎత్తుకున్న ఈ పంచాయతీని చూసి చదువుల మంత్రి కుర్చీ కూసాలే కదిలినాయి. దీంతోని వాళ్ళ సంబూరం కాదు, భారత్ మాతాకి జై అనుకున్నది సాధించిన పొలగన్ల సత్తా ఏందో చూపించినమని మస్తు మురిచి పెరిగిట్లా. It's a victory for the Constitution of India. It's a victory for the people of India, and it's a defeat for the dictator. ఒక డాన్స్ కాదు, ఒక కథ కాదు, ప్రజాస్వామ్యం గెలిచింది, ఇది పొలగాళ్ళ అందరి విజయం అన్నట్టు మాట్లాడుకొచ్చుండు బొద్దింకల పార్టీ పెబ్బ అభిజిత్ అన్న. అటెనక జీవి తీసుకున్న విద్యార్థులకు నివాళి తెలిపిర్రు. అయితే శుక్రవారం నాడు మంత్రులతోని చర్చలు జరిపిన కాక్రోచ్ పార్టీ వాళ్ళు 4 డిమాండ్లు ముంగడ పెట్టిర్రు. చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పెట్టాలి, జీవి పోయిన పొలగాళ్లకు కోటి రూపాయలు ఇవ్వాలి, పెట్టిన కేసులు ఎత్తేయాలి, పొలగాలను కొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని ఇట్లా 4 డిమాండ్లు పెడితే అన్నిటికీ ఓకే గాని రాజీనామా అయితే కుదరదన్నట్టు చెప్పిరట. మీదంగా ముంగట ఎటువంటి పరీక్ష లీకులు కాకుండా చూసుకుంటాం, దానికో చట్టం తెచ్చి ఎవడన్నా చేస్తే మాత్రం ₹1 జరిమానేస్తాం, 10 ఏళ్ల చెప్పకూడదు తినిపిస్తామని కూడా హామీ ఇచ్చారట. అయినా కూడా వెనుకకు తగ్గని పొలగాండ్లు శనివారం మధ్యాహ్నం వరకు రాజీనామా చేయాల్సిందే, లేకుంటే మరింత జంగు లేపుతామని ఆఖరికి అడుగు పెట్టిర్రు. మరి తెరన్ కమర్లో ఏం రాజకీయం నడిచిందో ఏమో గాని ఇచ్చిన టైం కంటే ముందే రాజీనామా పెట్టిండు చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. దీంతో మా పెద్ద డిమాండ్ తీరిపోయింది. ఇక ఇస్తామన్న ₹1 వెంటనే ఇయ్యిర్రి, పెట్టిన కేసులు వెంటనే కొట్టేరి, పొలగాలను కొట్టిన పోలీసుల మీద కేసులు సుతా వెంటనే పెట్టుర్రి. అవి అయితే తప్ప ఈడికెంచి గదిలే ముచ్చడలేదని మల్లో జంగులేపిర్రు. మరి దీని మీద సెంటర్ వాళ్ళు ఏం ఆలోచన చేస్తాడేమో చూడాలిగా. ఇది ఇట్లుంటే లీకు ముచ్చట మీద ప్రధానమంత్రి మోడీ సార్ ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పెట్టిండు. ఫ్రెండ్స్ అని ఓ వీడియో తీసి పెడితే ఇన్స్టాగ్రామ్ లో అది ఫీఫా రికార్డును బ్రేక్ చేసింది. 24 గంటలలో 30 కోట్ల మంది పైగానే చూసినగా వీడియోకు 10 లక్షల మంది కొత్త ఫాలోవర్స్ వచ్చిరాడ ప్రధానమంత్రికి. అంటే చూడరే సార్ పతారు ఎట్లుందో. ఏదన్నా వెడితే కథం జర్ర చేపట్ల వైరల్ అయి గిర్ర తిరుగుతుండే సారు ముచ్చట్లు. ఏదేమైనా నీట్ పేపర్ లీక్ ముచ్చట శినుకులాశాలై పెద్ద తుఫాన్ అయింది. చదువుల మంత్రి కుర్చీ దించే కాడికి వచ్చింది కదా అని అనుకుంటారు అందరూ. ఏపీల కూటమి సర్కారు ఏలుబడ్లకు వచ్చిన కాడ్నుంచి పాలన రువ్వడి మరింత పెరిగింది. రోడ్లు, బడ్లు, దాఖానాలు, నీళ్ల సౌలతులు, పింఛన్లు, పథకాలు ఒక్కటేంది అన్ని ముచ్చట్లల్లా దేశంలోనే నెంబర్ 1 చేయాలని గట్టిగానే తనలాడుతుర్రు. దాని అంతటికీ కారణం పెద్ద సార్ల పనితనమే. నెరి ముఖ్యమంత్రి బాబు సార్ అయితే రికాం లేకుండా తిరుగుతుండు. ఇక చూడుర్రి మళ్ళీ ఎక్కడికి పోయిండో. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారు శనివారం నాడు కర్నూలు జిల్లాకు పోయిండు. ఆలూరు నియోజకవర్గం అస్పరి మండలంలో కలదిరిగిన సీఎం సారు సంజీవని 6వ విడత కార్యాన్ని చాలు చేసిర్రు. ఇక పెద్ద సారు వచ్చిండని పేద పెట్టిన వచ్చిరు జనాలు. వాళ్ళని చూసిన ముఖ్యమంత్రి అందరు బాగున్నారా అని చెప్పి చేతులూపి అటెనక అసలు ముచ్చట్లకు వచ్చిండు. కూటమి సర్కారు కుర్చీలకెక్కిన కాంచి ప్రజలకు ఏమేం చేసిందో, ఏమేం పథకాలు ఎగురబెట్టిందో ఒక్కోటి పూసకూర్చుండు. ఈ నడమనే దేశంలోనే ఎక్కలేని తరీకల తల్లికి వందనం పైసలేసినాం, పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి పొలగాన్ల చదువుల మీద శ్రద్ధ పెడుతున్నాం, అన్నదాత సుఖీవో పైసలేసినాం, 1వ తారీఖు నాడు టంచనగా పింఛన్లు ఇస్తున్నామని చెప్పుకొచ్చాడు ముఖ్యమంత్రి. ఇట్లా ఒక్కటి కాదు, నీళ్లు, నిధులు, కొలువులు, చదువులు, రోడ్లు, ప్రాజెక్టులు అన్ని ముచ్చట్లు ఇప్పి చెప్పుకుంటూ వివరించుండు జనాలకు. ఓ దిక్కు ఏం చేస్తున్నాం చెప్పుకుంటేనే పనుల పని పాత సర్కారులను సుతా గట్టినే అరుచుకుండు. చాలా మంది రైతులు ఎంతసేపు వరి అంటురు గాని నిన్నయాల జనాల తిండి తరీక మొత్తం మారిపోయింది. మరి లోకం పోకడ తగ్గట్టు రైతులు కూడా మారాలి కదా అని చెప్పుకొచ్చుడు సీఎం సారు. రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఈ ఆలూరు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. వరి పంట మానేయండి. ఉండే నీళ్లు సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. భూగర్భ జలాలు ఉంటే ఏదైనా మెట్ట పైర్లు వేయండి, ₹10 వస్తాయి. ముందు పళ్ళు కూరగాయలు ఉండే పంటలను కాపాడుకుందాం.
నీళ్లు సరిపోను లేవు కాబట్టి వరి కాదు పండ్ల తోటలు పెట్టాలి అని చెప్పిన ముఖ్యమంత్రి అందుకోసం రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తయారు చేయబోతున్నాం అన్నాడు. దేశంలో ఉత్పత్తి చేసే పళ్ళు ఎక్కువ శాతం రాయలసీమ నుంచి వస్తున్నాయి. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ప్రభుత్వం 40,000 కోట్లు, ప్రైవేట్లో ఇండస్ట్రీ కోసం ముందుకొచ్చి వాళ్ళు ఇండస్ట్రీ పెడతారు. 60,000 కోట్లు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమని ప్రపంచంలోనే హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత, మీ భూముల్ని బంగారు పండించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గిట్ల నడిచింది సారు ముచ్చట. అంతేకాదు గ్యాస్ బుడ్ల ముచ్చట ముంగటేసుకున్న సీఎం సారు ముంగట ఎండతోని మండే సోలార్ పొయ్యిలిగిన వస్తున్నాయి. అప్పుడు అసలు గ్యాస్ తోని పనే ఉండదని కూడా పూసగుచ్చుండు. ఇంకో పక్కన గ్యాస్ కూడా అవసరం లేదు. స్టవ్ పెట్టుకుంటే పైన సోలార్ ఉంటుంది, కిందన వంట చేసుకుని ఆనందంగా ఉంటారు. తొందరలోనే గ్యాస్కి మీకు ఇచ్చే సబ్సిడీ కూడా లింక్ పెట్టను. 4 నెలలు ఒక గ్యాస్ సిలిండర్ మొత్తాన్ని మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే గనక జరిగితే అక్క జిల్లాలకు గ్యాస్ పైసలు మెలుగుతాయి, ఇంటి ఖర్చులు గిన చాలా మట్టుకు తగ్గుతాయి అనేది పెద్దసారి చెప్పిన మాట. ఏదేమైనా రాష్ట్ర ప్రజలకు అక్కడికొచ్చే చాలా ప్రాజెక్టుల పనులు నడుస్తున్నాయి. అందులో అతిపెద్దదైన పోలవరంను మాత్రం వచ్చే మార్చి వరకు చాలు చేసి జాతికి అంకితం ఇస్తామన్నాడు ముఖ్యమంత్రి. ఉప్పోడి షెడే పప్పోడి షెడే అన్నట్టు కొంతమంది లొల్లులు చేయబట్టి అందరు ఆగమవుతుంటారు. అట్లా ఊకూకే లొల్లులు పెట్టుకోవద్దు, అందరూ కలిసిమెలిసి పని చేసుకోవాలి అని పెద్ద మనుషులు చెప్పినా ఈనరు. అన్నిటికీ మించి రాజకీయాలలో లీడర్ల లొల్లులు చేయబట్టి పార్టీలకు పెద్ద పరిశానే వచ్చి పడుతున్నది. ఇక చూడుర్రి, షే పార్టీలనైతే లీడర్ల నడుమ పంచాదులు ఓ పఠాన దిగుతలేవు. ఒకళ్ళు తప్పితే ఒకళ్ళు కయ్యం తీస్తుర్రు, కిరికిరి పెడుతుర్రు. చూడుర్రి ఏం నడిచిందో. ఎలుక ఏట్లే కొట్టుకపోతేంది, పులి బోర్ల పడితేంది, మనలు వెళ్ళి మనదే అన్నట్టుంది కదా చేయి పార్టీ వాళ్ళ వ్యవహారం అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఓ దిక్కు ఎత్తుకుంటే సంకకాన రావాలి, దింపితే కింద నన్ను ఉండాలి, అంతేగాని లొల్లులు పెట్టుకోవద్దని పెద్ద మనుషులు మొత్తుకొని చెప్తున్నా సరే లీడర్లు మాటింటలేరు. ఇట్లనే తుంగతుర్తి నియోజకవర్గంలో తాపకోలాడాయి నడుస్తుంది. మొన్నటిదాకా ఎంపీ చామలకును ఎమ్మెల్యే సామేలకు నడమ లొల్లి అయింది. ఇక ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాలన్నకు తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలకు నడమ అగ్గి రాజుకున్నది. తొలుత రాజగోపాల్ రెడ్డి సార్ ముచ్చట చూడండి. ముఖ్యంగా సామేల్ గారు మర్చిపోయిండేమో, తుంగతుర్తితో ఏం సంబంధం అంటుండు. తుంగతుర్తి టికెట్ ఇప్పించిందే నేను, నీ గెలుపు కోసం కృషి చేసి నన్ను చూసి నన్ను నమ్ముకున్న కార్యకర్తలు 1000 మంది వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను గెలిపించిండ్రు. కానీ ఈ రోజు నువ్వు గెలిచిన తర్వాత నా గురించి అట్లా మాట్లాడుతున్నావు అంటే, నీ గురించి ఇంతవరకు ఎప్పుడెప్పుడు నేను తప్పు మాట్లాడలేదు. మందుల సామెత గురించి ఎమ్మెల్యేని గౌరవించుకోవాలి, కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కాపాడుకోవాలి అని చెప్పడం చెప్పింది జగ్గారెడ్డి గురించి. ఈ మండల కాంగ్రెస్ పెట్టాలి, ఆ మండల కాంగ్రెస్ పార్టీని పెట్టాలని చెప్పలేదు. టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేని చేస్తే ఇప్పుడు నాకే సూటి పెడతాడు, ఏమన్నా రీతేనా అన్నట్టు మాట్లాడిండు రాజగోపాల్ సారు. ఇక సామేలన్న ముచ్చట చూడండి ఎట్లున్నదో. కాంగ్రెస్ టికెట్ అనేది నా జేబులో, రాజగోపాల్ రెడ్డి గారి జేబులో ఉండదు, అధిష్టాన చేతిలో ఉంటుంది. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తారు. నాకు నేనుగా నా తుంగతుర్తి ప్రజలు గెలిపించారు. నువ్వు గెలుస్తావని చెప్పి నాకు అలా అబద్ధం ఆడను నేను. నువ్వు గెలిస్తే సామెల్ కాంగ్రెస్లోకి వస్తాను. అప్పుడు ఆయన బీజేపీలో ఉండి నేను కాంగ్రెస్ చేయలే, ఆయన కంటే ముంగట నేను కాంగ్రెస్ చేయలే. టికెట్ ఇచ్చింది చెయ్యి పార్టీ, గెలిపించింది పబ్లిక్. నడమ గాయనే వాళ్ళు అన్నట్టే ఉన్నది సామేలన్న ముచ్చట. మరి ఇక వ్యవహారం ఎంత దూరం పోతుందో ఏమో చూడాలి. ఇంకో దిక్కు తాపకో కిరికిరి, పూటకో పంచాది. ఏంది సారు మీ పార్టీలకి రాపరాపా అని అడిగితే క్రమశిక్షణ కమిటీ పెద్ద మనిషి మల్లు రవి సార్ ఏమన్నాడో చూడండి. టీకప్పులో తుఫాన్ ఇక్కడ అక్కడ మాట్లాడుకుని దాన్ని మళ్ళీ పార్టీ లైన్లోనే అందరు పోవటం మంచిదని మా అభిప్రాయం. మాది కాంగ్రెస్ పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ. అప్పుడప్పుడు ఇటువంటి మాట్లాడినప్పుడు కూర్చొని మాట్లాడుకొని సరి చేసుకుంటాం. అంత ఛాయ్ గిలాసల సుడిగుండం లెక్క పెద్ద పట్టించుకునే పని లేదు, కూకొని మాట్లాడుకుంటే అంత సెట్ అవుతుంది అన్నాడు మల్లు రవి సారు. సారు ముచ్చట చూస్తుంటే ఊగి ఊగి ఉయ్యాల మళ్ళా ఉన్న కాడికే వస్తుంది అన్నట్టు, వాళ్ళే చల్లగా అవుతారు అన్నట్టుంది. మరిగా చూడాలి ఎట్టెట్ అవుతుందో.
షెల్కఖాన్నే ఉంటుండు, బయటికి వస్తలేడు, పబ్లిక్ను అసలే పలకరిస్తలేడు అని మాజీ సీఎం కేసీఆర్ సార్ మీద షై పార్టీ వాళ్ళు గట్టినే బాణాలేస్తుర్రు. సీఎం సార్ కాడ నుంచి చాలు చేస్తే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ సూటి పెడుతుర్రు. అయితే అసలు ముచ్చటేంటిదంటే సార్ ఫామ్ హౌస్లో ఉన్నా సరే ఎవ్వరం ఓ రేపొంటే నడిపిస్తుండు. అన్నిటికీ మించి సొంత పబ్లిక్ను నారాజు చేస్తలేడు. చూడు ఏం చేసిండు. కారు పార్టీ పెద్ద కేసీఆర్ సార్ పోకడ చూస్తుంటే ఈ నడుమ జర్రంతా రువ్వడి అందుకున్నట్లే కొడుతుంది. మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను పిలుచుకుంటున్న పెద్దసారు ఈ కాడ నుంచి అందరూ పల్లెల బాట పట్టాలి, పబ్లిక్ తిప్పలు అరుచుకోవాలి అని చెప్తుండట. చెప్పుడే కాదు సార్ కూడా గదే తోవలే నడుస్తుండు. శుక్రవారం నాడు గజ్వేల్ నియోజకవర్గం ముఖ్యమైన లీడర్లకు ఫోన్ చేసి మీకు ఏమేం తిప్పలున్నాయో వచ్చి అన్ని ఒక్కసారే నా ముంగటెయ్యుర్రి అని ఆవాజ్ ఇచ్చిండట. ఇక సార్ పిలిస్తే గజ్వేల్ లీడర్లు పోకుండా ఉంటారా? ఎర్రవెల్లి షేన్ కాడికి పోయి గల బాధంతా పూసగుచ్చినట్టు చెప్పిర్రట. వాళ్ళ ముఖ్యంగా గజ్వేల్ పట్నంలో కోటమైసమ్మ క్యాసారం రోడ్డు, రింగ్ రోడ్డు, అట్లనే ఇంకా చిన్న చిన్న తిప్పలంతా చెప్పిర్రట. గిట్ల పురాగా ఇన్నాక మీరేం ఫికర్ చేయకుర్రి, మన సర్కార్ రాగానే అన్ని తిప్పలా తీరుద్దామని చెప్పిండట. దీంతోని పెద్దసారే స్వయంగా పిలుచుకొని తిప్పలిన్నాడు. ఇక మన తిప్పలు తీరబోతున్నట్లే అని ఖుషి అవుతుర్రు అక్కడి జనాలు. వానాకాలంలో ఇంటి ముంగట బజార్ దిక్కు పెద్ద పెద్ద గుంతలు పడి నీళ్లు నిలబడడు కామన్గా ఉండేదే. ఇక వాటిని కొందరు వీడియోలు తీసి ఫ్రెండ్స్ మా బజార్ ఎట్లున్నదో చూడురి అని సోషల్ మీడియాలో పెట్టి ఏదో ఘనకార్యం చేసినట్లు చెప్పుకుంటుంటారు. కానీ ఆ వీడియోలు తీసి పెట్టే బదులు ఓ ఇంకుడు గుంత తీస్తే మంచిది కదా అని అంటుండు ఓ మంత్రి సారు. మరి ఆయన ఎవళ్ళు ఆ మాట ఎందుకన్నాడో మీరే చూడురి. ఎల్నినో దెబ్బ ఒక్క పంటల మీదనే కాదు, పట్నం జనాలు తాగే నీళ్ల మీద సుత పడుతుంది అని చెప్పుకొచ్చుడు బస్సుల మంత్రి పొన్నం సారు. మాసాబ్ ట్యాంక్ దిక్కు ఇంకుడు గుంతల నిర్మాణం చూస్తానికి పోయిన మంత్రి సారు కొత్తగా దోవిన ఇంకుడు గుంతలలో తచ్చంత ఉసుకపోసి ఇసుంటి గుంతలు పట్నమంతా దొవ్వాలే, మీరు సుత మీ ఇండ్ల ఇప్పటి నుంచే చాలు చేయరి, నీళ్ళ కటకట లేకుండా చూసుకోవాల్సిన జిమ్మదారి మన అందరి మీద ఉందని మాట్లాడుకొచ్చుండు. అయితే పట్నంకు నీళ్ళిచ్చే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తో పాటు సింగూరు, మంజీరాసుంటి చెర్లు తమాం ఎండిపోతట్లు ఉన్నాయట. ఇక నీళ్లు ఎక్కువ రోజులు సరిపోతట్లు లేవు, ముంగడ తాగే నీళ్లకు తిప్పలు వస్తాయని సర్కారు చెప్పిరట అధికారులు. దీంతో దిగ్గున లేచిన సర్కారు ఇంకుడు గుంతల ఉపాయం ముంగటేసుకుంది. ఇదే ముచ్చట మీద మంత్రి పొన్నం సార్ మాట్లాడుకుంటా లక్షలు ఖర్చు పెట్టి ఇండ్లల్లా రకరకాల డిజైన్లు తయారు చేపించుకుంటారు, అసొంటిది ఓ ఇంకుడు గుంత తవ్వుకుంటానికి మాత్రం మనసు రాదు అని మాట్లాడుకొచ్చుండు. లక్షల కోట్ల మీరు కట్టిన అపార్ట్మెంట్లు ఇంటీరియర్ ఇది ఒక చిన్న పెసరగింజంతా కూడా కాదు, దానికి మాత్రం వెనుక ముందు చేస్తారు. మిగతా ఇంటీరియర్ లా వాళ్ళు కన్సల్టెన్సీ కి లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడతారు. కానీ అక్కడ ఒక ఇంకుడు గుంత ఉంటే ఆ భూభాగంలో నీళ్లు వచ్చి నాకే ఫ్లోరైడ్ అయితే వాటర్ వస్తుంది, నా ఆరోగ్యం బాగుంటుంది, మందుల పాలు కావాల్సిన అవసరం లేదనే మినిమం కర్టసీ కూడా ఉండనటువంటి పరిస్థితి. అంతే కదా మరి, కొత్తగా కట్టే ఇల్లు అట్లుండాలి ఇట్లుండాలని ఆలోచన చేసేటోళ్ళు బొచ్చడు మంది, కానీ ఇసుంటి ఆలోచన ఎవ్వరు చేయరు. ఈడికే వడవలే ఇంటీరియర్ కాదు ఇంకుడు గుంతలు తవ్వుతామని గా ముచ్చట నలుగురు చెప్తామని ఒట్టేయించుడు మంత్రి సారు. నువ్వు చేయవా? చేయాలి కదా, అని కూడా వేస్తలేదు. ప్రశ్నలకు అవసరం లేదు, నీళ్ళు తాగాలని చెప్పదు, నీళ్ళు ఎవరు తాగారో వాళ్ళు చేయలేవట గురి. అది ఇంకుడు గుంతల ముచ్చట అందరికి చెప్తామంటారు, చేతులు లేవట్టాలే అని కుత్కెల బొంగ చెప్తుంటే ఎవరో సగమే లేపిర్రు. సగమే లేవడతారు, పైసలు అనే పుక్కడికేనే చేయలేవటమే ఫ్రీ అనే ఛార్జ్ చేస్తాం సెక్యూరిటీ సార్. గిట్లా నడిచింది సారు ముచ్చట. ఏదేమైనా పట్టణానికి నీళ్లు అందించే షెర్లల్లో నీళ్లు చాలా దగ్గర పడుతున్నాయట. కాబట్టి అట్టిగా వేస్ట్ పోయే నీళ్లను సుతా ఒడిచి పట్టుకోవాలి, రేపటి తరానికి ధూప తీర్చాలి అనేది సర్కారు ఆలోచన. మరి మీరు సుతా సార్ చెప్పినట్టు ఓ ఇంకుడు గుంత తీసే ఉపాయం చేయరి. ఏం చెప్తున్నావు? ఫోన్లు కానీ సోషల్ మీడియా అకౌంట్లు కానీ బ్యాంక్ ఖాతాలు కానీ ఇంకేదన్నా కానీ సైబర్ దొంగలు హ్యాక్ చేసి మనకు కాకుండా చేసిర్రంటే వెంటనే పోలీస్ స్టేషన్కు ఊరికి ఫిర్యాదు చేస్తాం. జరిగిన కథ మొత్తం కాగితం మీద రాసిస్తే రంగంలకు దిగుతారు పోలీసు వాళ్ళు. కానీ ఆ పోలీసులకే పెబ్బైన హోంమంత్రి ఖాతాను కూడా హ్యాక్ చేసిర్రట సైబర్ దొంగలు. పాన్రి ఇంకా ఇచ్చంతరమైన ముచ్చటేందో మనం కూడా చూద్దాం. ఈ సైబర్ దొంగలు మొదలారా ఏం మోపైరమ్మా, మామూలు జనాలను ఇచ్చిపెడతలేరు, అధికారులను ఇచ్చిపెడతలేరు, ఆఖరికి మంత్రులను సుత ఇచ్చిపెడతలేరు. ఇక చూడరే చివరికి వాళ్ళ చేతులల్లో ఏపీ హోంమంత్రి అనితక ఐడి సుత బలైంది. మనకి ఈ ఉద్దార్కం చేసినోడు ఎవడో ఏవో గాని అక్క ట్విట్టర్ ఖాతా అక్కకు దక్కకుండా చేసిరాట. దీంతో నా అకౌంట్ ఎవడో కథం పట్టించుండు, జరగా ముచ్చటేందో చూడురి అని చెప్పి అనకాపల్లి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసిందట మంత్రి మేడం. ఇక మేడం ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఎవడు కావచ్చు ఎక్కడి
నుంచి చేసిండనే ముచ్చట్లు రాబట్టే పనిలో పడ్డరు. కంప్యూటర్లో ఎంత ఎంకులైన సుత చిక్కడు దొరకడు అనే టైపులనే ఉందట వ్యవహారం. అన్నట్లు ఈ హైడీ హ్యాక్ కథ అటు ఇటు పోయి ఇటు నెటిజన్లకు ఎరకైంది. ఇక వాళ్ళు ఊకుంటారా, నానా తీర్లా కామెంట్లు పెట్టుకుంటా మస్తు తిప్పుతున్నారు ఈ ముచ్చట్ను. అయినా హ్యాక్ చేసేటోళ్ళంతా పెద్ద బద్మాష్గాళ్ళు. వాళ్ళకు ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు, జనాలు ఇట్లా ఏ పట్టింపు ఉండదు. కథం పట్టించినమా, ఉన్న కాడికి పైసలు ఊడ్చినమా అనేదే టార్గెట్. అందుకే ఇట్లా చేసి ఉంటారు. ఏదేమైనా ఓ రాష్ట్ర పోలీసులందరికీ పెద్ద హోంమంత్రి. అసొంటి హోంమంత్రి ఖాతా సూత ఇప్పుడు హ్యాక్ అవుడే సోషల్ మీడియాలో పెద్ద పెంట అయింది. మరి దీన్ని హ్యాక్ చేసినోడు మనసులో ఏం పెట్టుకుని చేసిండో ఏం పడో గాని దొరికితే మాత్రం అరలేసి అరుసుకోవాలి, మైలపూలు మంచిగా తీయాలి అని లాఠీలు సగబెడుతున్నారట కాకీలు. చూడాల మరిగా ఎప్పుడు దొరుకుతుడగా అడమైనోడు. కూటమి సర్కారోళ్ళు గద్దెనెక్కినాక చిన్నగా మెల్లగా ఆంధ్ర నసీబే మారిపోతున్నది. సీఎం సారు నెలకు 2 సార్లు ఢిల్లీకి పోయి వస్తుండు, గల్లీలో ఈగరబెడుతుండు. ఇట్లనే భోగాపురం విమానాల స్టేషన్ను అద్దం లెక్క కట్టించుకుర్రు. ఆగస్టు 1వ తారీఖున మోడీ సార్ వస్తుండు చాలు చేయనీకే. అందుకే ఏర్పాట్లు మస్తు ఘనంగా చేస్తుర్రు. ఊరు వాడ ధూమ్ ధామ్ చేయాలని తయారైతుర్రు. మరి ఆ సంగతి ఏందో పురాగా అరుచుకోవాలి కదా. చలో, ఏదేమైనా సరే ఆగస్టు 1వ తారీఖు నాడు భోగాపురం గాలి మోటార్ల డిపో చాలు చేయాల్సిందే అని ఏపీ సర్కార్ గట్టిగా తిప్పలు పడుతుంది. ఇట్లనే 5,000 కోట్లతోని కడుతున్న ఎయిర్పోర్ట్ పనులు ఎట్లెట్లా అవుతున్నాయి, ఎందాకొచ్చినాయి అని అరుచుకుంటానికి పోయిండు మంత్రి లోకేష్ సారు. ప్రధాన మంత్రి వచ్చి పరదా గుంజేతానికి ఇంకా వారం దినాలు కూడా లేదు. కాబట్టి అన్ని శాఖల అధికారులు మీ పనులు దబదబా ఒడగొట్టాలి అని హుషారు చేసిండు. పనులు కూడా చాలా మట్టుకు ఓడిచినట్లే కొడుతుంది. ఇక ఇదిట్లుంటే ఆగస్టు 1వ తారీఖు నాడు ప్రధానమంత్రి ఢిల్లీకెంచి సీదా భోగపురం గాలి మోటార్ డిపోలనే దిగుతాడట. అటెంక రిబ్బన కత్తిరించి పచ్చ జెండా ఊపి గాలి మోటార్ డిపోను చాలు చేస్తుండు. అదైనాక కొత్త విమానాల డిపో ఎట్లా కట్టిర్రు, సవలతులు ఎట్లున్నాయి అనేదంతా కలే తిరిగి చూస్తాడు. ఇక ఆడనే పెద్ద మీటింగ్ కూడా ఉండబోతుందట. వచ్చే పెద్దసారు సభకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి 3 లక్షల మంది వేల బస్సులలో వస్తారట. అందుకే గా పెద్ద మీటింగ్ కు ఏర్పాట్లు కూడా అంతే దాపిడిగా చేస్తుర్రు. అంతేకాదు ప్రధాని సార్ కు స్వాగతం పలకనీకే దగ్గర 13,000 మంది గిరిజన కళాకారులతోని ఆటలాడిచ్చి రికార్డు కూడా కొట్టబోతుర్రట. గిట్ల పెద్ద మీటింగ్ల కూటీ సర్కార్ అంటే దేశం అంతటా ఎరికేయేటట్టు ఆలోచన చేస్తుర్రట. మరి గిట్ల సర్కారు ఆంధ్ర పతారా వెంచనీకి ఇంత చేస్తుంటే ఉత్తరాంధ్ర పబ్లిక్ కూడా ఆ రోజు ఒకే పండుగ లెక్క చేసుకోవాలి అని పిలిపించిండు బాబు సారు. అయితే పెద్దసారి ఇట్లా పిలిపించిండో లేదో అటు కూటమి లీడర్లు శనివారం పూట మన ఎయిర్పోర్టు మన భవిష్యత్తు అని పెద్ద ర్యాలీ తీసిండ్రు. పబ్లిక్ ఆ రోజు మీటింగ్ కు రావాలని పూసగుచ్చిర్రు. మొత్తానికి భోగాపురం గాలి మోటార్ డిపో దిక్కు చాలా మంది యూత్ పిల్లలకు నౌకరీలు వస్తున్నాయి. అట్లనే భూముల ధరలు పెరుగుతాయి. చిన్నగా ఉన్న రోడ్లు రాను పెద్దగా అవుతాయి. ఓ లెక్క చెప్పాలంటే ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి రోజులు వచ్చినట్టే అని అనుకుంటున్నారు అందరూ. ముక్కోటి ఏకాదశి పూట ముల్లోకాలను ఏలే వెంకన్న స్వామిని దర్శనం చేసుకుంటే ఎంత భాగ్యమో, తొలేకాదశి నాడు కూడా వెంకన్న స్వామికి పబ్బతి పడితే అంతే పుణ్యమట. అందుకే శనివారం నాడు లక్షల మంది భక్తులు కోడి గుయ్యక ముందే లేచి మడిగట్టుకొని గుడిబాట పట్టిర్రు. పాండ్రిగా మనం కూడా అట్లట్లా తీర్థాలన్నీ తిరిగి దండం పెట్టుకుని వద్దాం. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి వచ్చిందంటే భక్తులకు పండుగే పండుగ. ఎందుకంటే అన్ని పండుగలు చాలా అయ్యేది ఈడికెంచే. అందుకే చాలా మంది యాళ్ళ పొద్దుగాలనే గుట్టబట్ట పట్టిర్రు. ఏ గిల్లు వారిన కాడ్నుంచే ఏ గుడి చూడు భక్తులతోని కిటకిటనే. తెంపులేనంత మంది జనాలు రాంగా గుళ్ళు మొత్తం భక్తుల రాకడతోని కలకలలాడినాయి. అయితే తొలేకాదశి నాడు చాలా మంది నిష్టగా ఒక పొద్దులు ఉంటారు. అందుబాటులో ఉన్నోళ్ళు గోదావరి నదిలో తానం చేసి సామికి పాయరమైన పేల పిండి నైవేద్యంగా వండుతారు. అటెంక అందరూ గుడి దగ్గర పట్లున్న వెంకన్న స్వామి గుడికి పోయి పబ్బతి పడతారు. గిట్లా అందరూ ఒక్కటేసారి లైన్ కట్టుడుతోని చాలా జాగలల్లో వెంకన్న స్వామి దర్శనానికి చాలా టైం పట్టింది. మరి తొలి ఏకాదశి నాడే వెంకన్న స్వామి దర్శనం ఎందుకు చేసుకుంటారు అని అంటే, తొలి ఏకాదశి పూట ఆ వెంకన్న స్వామి పాల సముద్రంలో యోగ నిద్రలోకి పోతాడంట. అట్లనే ఇక గిప్పటి సంది అన్ని పండుగలు చాలైతాయట. అందుకే భక్తులు ఈ రోజంతా ఒక పొద్దులుండి పెద్ద పూజలు చేస్తారు. కొందరైతే రాత్రంతా జాగారం చేసి గోవిందా గోవిందా అని అనుకుంటా వెంకన్న స్వామిని కొలుసుకుంటారు.
గిట్ల వేస్తే ఈ ఏడాదంతా కలిసి వస్తుంది, ఇంటిల్లాదులు బాగుంటాం అనేది భక్తులకు ఎప్పటికెంచో ఉన్న నమ్మకం. మరి ఏడాదికి ఒకసారి వచ్చే పండుగయే, అన్ని పండుగలు ఇక ఇప్పటి సందే చాలాయే. అందుకే ఈ దినం తప్పితే మళ్ళొచ్చే ఏడాది దాకా ఎదురు చూడాలి అని చెప్పి చాలా మంది గుడితో అవట్టిర్రు. గిట్ల పెద్ద పెద్ద గుళ్ళే కాదు, 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఎంకన్న స్వామి గుళ్ళన్నీ ఇసిగేస్తే రాలనంత జనం ఆ తీర్ల స్వామి వారిని కొలుసుకుర్రు. మరి ఆ ఎంకన్న స్వామిని ఎంత కొలిస్తే అంత. భక్తుల కోరికలను కాదనకుండా తీర్చే సాములోరు కాబట్టి ఆ తీర్ల ఎగబడ్డరు భక్త జనాలు.